ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక డ్రెస్ని అయితే స్టిచ్ చేశానండి మా పిల్లల కోసం. ట్రెడిషనల్లోనే కొంచెం వెస్ట్రన్గా ట్రై చేసి స్టిచ్ చేశాను. ఆ డ్రెస్ని ఎలా స్టిచ్ చేశాను, ఏంటి, ఏ మెటీరియల్ యూస్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయబాకండి, ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సో వీడియోని అయితే ఇప్పుడు నేను స్టార్ట్ చేసేస్తున్నాను. ట్రెడిషనల్ డ్రెస్ అని చెప్పాను కదండి నేను. సో ఇదేంటంటే లెహెంగా, బ్లౌజు, అలాగే చున్నీ 3 వస్తాయన్నమాట దీంట్లో. సో నేను ఏ ఫ్యాబ్రిక్స్ యూస్ చేసి స్టిచ్ చేశాను అనేది ఇక్కడ చూద్దాము. సో ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి శారీ అనమాట. ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను. సో ఈ శారీ వచ్చేసి పింక్ కలర్కి చూసారా, పెద్ద బార్డరు, పర్పుల్ కలర్లో పెద్ద బార్డర్ అయితే వచ్చింది ఇక్కడ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ. ఈ శారీలో నేను లెహెంగాని స్టిచ్ చేశానండి. చూడండి, ఇది వచ్చేసి లెహెంగా. ఈ లెహెంగాని స్టిచ్ చేశాను. ఈ లెహెంగా చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా ఫ్రిల్స్ వస్తాయి కదండి, పైన ఫ్రిల్స్ వస్తాయి కదా, ఆ విధంగా ఫ్రిల్స్ పెట్టేసి పైన పట్టీ పెట్టి స్టిచ్ చేసేసాను అనమాట. నార్మల్ లెహెంగా ఎలా స్టిచ్ చేస్తారో అలా స్టిచ్ చేశాను. దీనికి లోపల వైపు లైనింగ్ చేశాను. లైనింగ్కి మనం క్యాన్ అంటారు కదా, సో ఇది క్యాన్. ఈ క్యాన్ని యూస్ చేశాను. 2 లేయర్స్ వచ్చేసి లైనింగ్ వేసి తర్వాత క్యాన్ వేసాను అనమాట. అలాగే ఇది వచ్చేసి లెహెంగా. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో లెహెంగా. సో ఇలాగా ప్లేట్స్ చక్కగా ఇలాగ కూర్చోపెట్టేసి దీనికి ఐరన్ చేసేయాలండి. ఐరన్ చేస్తే నీట్గా ఇలా వచ్చేస్తాయి. సో ఇలాగా లెహెంగా స్టిచ్ చేసేసాను. ఈ లెహెంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీని మీదకి బ్లౌజ్ అనేది ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. నేను దీని మీద శారీని తీసుకెళ్ళి మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి బ్లౌజ్ అయితే ఈ క్లాత్లో తీసుకున్నాను. కనిపిస్తుంది కదా, ఈ క్లాత్లో బ్లౌజ్ని అయితే తీసుకున్నాను. క్లాత్ అయితే సూపర్గా ఉంది. మీటర్ వచ్చేసి 400 రూపీస్ అంటే ఇది నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత బ్లౌజ్ మోడల్ అయితే మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్ ఎగ్జాక్ట్ మోడలు. సో ఇక్కడ కలర్ మారింది అనుకుంటున్నారా? సో ఇది వచ్చి మనకి శారీకి ఇచ్చిన బ్లౌజ్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే శారీకి ఇచ్చారు మనకి బ్లౌజ్. దీన్ని ఫ్రంట్ సైడ్లో పెట్టాను, ఎందుకంటే ఇది మనకు కనిపించదండి, చున్నీ వేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇలా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పైన హాఫ్ కోట్ ఉంటారు కదా, హాఫ్ కోట్ వచ్చిన మోడల్ని పెట్టుకున్నాను అనమాట. చూపిస్తాను చూడండి, ఈ విధంగా హాఫ్ కోట్ వచ్చి సైడ్కి కట్టుకోవాలండి. సో ఈ విధంగా హాఫ్ కట్ వచ్చేలాగా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిన్సెస్ కట్టే పెట్టానండి నేను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేసి అలాగే సైడ్కి ఒక కోట్ అనేది అటాచ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. చూడండి, ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్లో మధ్యలో కట్ చేసేసి ఇవి ఉన్నాయి కదా పూసలు, అయితే చక్కగా నీట్గా పూసలన్నీ యాడ్ చేసేసాను అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయి హ్యాండ్స్. పిల్లలకైతే చాలా సూపర్గా ఉన్నాయి. వేసుంటే నేను ఫైనల్లో అవుట్లుక్ కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి నెక్ అండి. ఇది వచ్చేసి హుక్స్ పెట్టిన తర్వాత సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న బెల్ట్ పెట్టాను. సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కోట్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి ఇలా పూసలు అనేవి యాడ్ చేశాను. అలాగే నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలాంటి లేస్ ఉంటుంది కదండి, ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది ఈ లేస్. అయితే ఇలాంటి లేస్ని తెచ్చి మొత్తం ఇక్కడ ఓన్లీ కోట్కి మాత్రమే స్టిచ్ చేసానండి నేను ఇక్కడ. సో ఇది వచ్చేసి బ్లౌజు. నెక్స్ట్ వచ్చేసి చున్నీ చూద్దాం. సో ఇదండి, ఇది వచ్చేసి చున్నీ. లెహెంగాకి బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ అయితే నేను చున్నీ తీసుకున్నాను. ఈ విధంగా చున్నీ ప్లెయిన్ క్లాత్ అనమాట. ఈ ప్లెయిన్ క్లాత్ తీసుకొని దీనికి సేమ్ లేస్ ఉంది కదా, 4 సైడ్ బార్డర్స్కి ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కదండి ఇది, అందుకని 4 సైడ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి గోల్డ్ కలర్కి దీనికి. సో ఈ విధంగా స్టిచ్ చేశాను. అవుట్లుక్ అయితే చాలా చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి చూసేయండి. సో అవుట్లుక్ చూసారు కదా, ఈ విధంగా అవుట్లుక్ అయితే వచ్చింది, చాలా నీట్గా బ్యూటిఫుల్గా. సో మీరు కూడా మీ పిల్లలకి స్టిచ్ చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది డ్రెస్. మనము ఇక్కడ యూజ్ చేసిన చాలా తక్కువ మెటీరియల్లో చాలా బ్యూటిఫుల్గా చూడండి, లుక్ అనేది ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది కదా. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.